హాయ్ నమస్తే. పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అవగాహన రాహిత్యమో, తెలివి తక్కువతనమో అర్థం కావట్లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే రూలింగ్ పార్టీ కంటే ఒక సీటు ఎక్కువ వచ్చి ఉండాలి అంటున్నాడు. ఇదెక్కడ లాజిక్కో ఎవరికీ అర్థం కావట్లేదు. 10వ క్లాస్ బుర్ర కదా, అలానే ఉంటుంది. మొత్తం అసెంబ్లీ సీట్లలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. వైసీపీ పార్టీకి ఏపీలో 40% ఓటు బ్యాంక్ ఉంది. అంటే దాదాపు 1,40,00,000 మంది వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నారు. వైసీపీ పార్టీ అసెంబ్లీలో 1,40,00,000 మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజ్యాంగంలో లేని పదవిని ఒకదాన్ని తగిలించుకొని ముఖ్యమంత్రిలా ఫీల్ అవుతున్నాడు. జనసేన పార్టీకి ఏపీలో కేవలం 5% ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే కేవలం 20 లక్షల మంది మాత్రమే జనసేన పార్టీకి ఓటు వేశారు. అందులో 50% టీడీపీ ఓట్లే ఉన్నాయి. అంటే జనసేన పార్టీకి 5% ఓట్లు కూడా లేవు అని అర్థం. టీడీపీ ఓట్లతో గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. జనసేన పార్టీకి ఏపీలో ఉంది కేవలం 15-20 లక్షల మంది ఓటర్లు మాత్రమే. 4-5% ఓట్లు మాత్రమే జనసేన పార్టీకి ఉన్నాయి. ఇంకా 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, ఇంకా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఈ జనసేన పార్టీకి 5% మించి ఓట్లు రావు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఏదో ఒక పార్టీతో మింగిలవ్వాలి. అప్పుడే ఆ పార్టీకి 4 ఓట్లు వస్తాయి, 4 సీట్లు వస్తాయి. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఈ పార్టీని ఎప్పుడు బంగాళాఖాతంలో కలిపేవారు ఏపీ ప్రజలు. అసెంబ్లీలో మాకు 21 సీట్లు ఉన్నాయి, ప్రతిపక్ష హోదా మాకే ఉంటుంది అంటున్నాడు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాము అనే సంగతి మర్చిపోయాడేమో బహుశా. కూటమి నుండి బయటకు వచ్చి ప్రతిపక్ష హోదా తీసుకుంటే బాగుండేది. కానీ కూటమిలో ఉండి ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. ఇది ఎక్కడ లాజిక్ అర్థం కాదు. కూటమి నుంచి బయటికి రావాలి అంటే ఆయన లవరైన నాదెండ్ల మనోహర్ కూడా బయటికి రాడు, ఒక్కడే బయటికి రావాల్సి ఉంటుంది. ఆ విషయం గుర్తుంచుకోవాలి పవన్ కళ్యాణ్. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి 70 సీట్లకు గాను 67 సీట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ పార్టీకి కేవలం 3 సీట్లే వచ్చాయి. అయినా బీజేపీ పార్టీకి ఆప్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఆప్ పార్టీకి నీతి నిజాయితీ ఉంది కాబట్టి బీజేపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. కానీ ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వెనకాడుతుంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే పీఏసీ చైర్మన్ పదవి కూడా ఇవ్వాలి. పీఏసీ చైర్మన్ పదవి ఇస్తే కూటమి ప్రభుత్వం యొక్క అవినీతి మొత్తం బయటపడుతుంది. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ గారికి అసెంబ్లీలో మాట్లాడడానికి ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే భయపడి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం. ఇటువంటి నీచ రాజకీయం దేశంలో ఎవడూ చేయట్లేదు. అధికార పక్షంలో ఉన్నవాడు ఎవడు ప్రతిపక్ష హోదా కోరలేదు, పీఏసీ చైర్మన్ పదవి తీసుకోలేదు. అధికార పక్షంలో ఉన్న పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారి కావచ్చు. పీఏసీ చైర్మన్ పదవి తీసుకొని మూకుమ్మడిగా అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో తెచ్చిన అప్పులు 1,25,000 కోట్ల రూపాయలు మూకుమ్మడిగా పంచుకుంటున్నారు. అందుకే వైసీపీకి ప్రతిపక్ష హోదా కానీ పీఏసీ చైర్మన్ పదవి కానీ ఇవ్వడానికి భయపడుతున్నారు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, నాయకులు.